ఇక్కడ ప్రశ్న సంఖ్య 51 చూడండి. తెలుగువారి ప్రథమ స్త్రీ పరిపాలకురాలు ఎవరు? ఇది 2009 పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో అడిగారు. ఇక్కడ మనకున్న ఆప్షన్స్ 1 లక్ష్మీబాయ్, 2 రాణి రుద్రమదేవి, 3 రజియా సుల్తాన్, 4 భాగమతి. కరెక్ట్ ఆన్సర్ ఏంటో ఇప్పుడు లాజికల్గా ఆలోచిద్దాం. ఒక్కో ఆప్షన్ని ఎలిమినేట్ చేసుకుంటూ వెళదాం. మొదటిది ఝాన్సీ లక్ష్మీబాయి. ఈమె ఉత్తర భారతదేశానికి చెందిన 19వ శతాబ్దపు వీరనారి. సో ఆబ్వియస్గా ఈమె తెలుగువారి పాలకురాలు కాదు. ఇక మూడవ ఆప్షన్ రజియా సుల్తాన్ విషయానికొస్తే ఈమె ఢిల్లీ సుల్తానేట్ను పాలించిన తొలి మహిళ. అంటే ఇది కూడా మన ఆన్సర్ కాదు. 4వ ఆప్షన్ భాగమతి. ఈమె గోల్కొండ హైదరాబాద్ చరిత్రకు చెందిన వ్యక్తి. పైగా ఒక పరిపాలకురాలు అసలే కాదు. ఇక మనకు మిగిలిన ఏకైక ఆప్షన్ మరియు సరైన ఆన్సర్ ఆప్షన్ 2 రాణి రుద్రమదేవి. కాకతీయ సామ్రాజ్యాన్ని అత్యంత సమర్థవంతంగా పాలించిన ప్రథమ తెలుగు వీరనారి ఆమె. ప్రశ్న సంఖ్య 52 గమనించండి. ఆంధ్రప్రదేశ్లోని రామప్ప దేవాలయము ఈ క్రింద పేర్కొన్న వారి భవన నిర్మాణ సంపద మరియు కీర్తిని గురించి తెలుపుతుంది అని అడిగారు. ఇది కూడా 2009 నాటి ప్రశ్నే. ఆప్షన్స్ 1 శాతవాహనులు, 2 విష్ణుకుండినులు, 3 కాకతీయులు, 4 చాళుక్యులు. రామప్ప గుడి అనగానే మీకు టక్కున ఏ రాజవంశం గుర్తుకురావాలి? ఒకసారి హిస్టరీలోకి వెళ్తే శాతవాహనులు ప్రధానంగా బౌద్ధ స్తూపాలకు ప్రసిద్ధి చెందారు, అవునా? విష్ణుకుండినులేమో గుహాలయాల నిర్మాణంలో స్పెషలిస్టులు. ఇక చాళుక్యులు కర్ణాటక మరియు ఏపీ ప్రాంతాల్లోని కట్టడాలకు ఫేమస్. కానీ ఇవేవీ కూడా రామప్ప దేవాలయానికి మ్యాచ్ అవ్వవు. ఎందుకంటే రామప్ప దేవాలయం అనగానే మనకు ఖచ్చితంగా గుర్తొచ్చేది కాకతీయులు. కాకతీయ సేనాని రేచర్ల రుద్రుడు దీన్ని నిర్మించాడు. నీటిపై తేలే ఇటుకలతో నిర్మించిన ఈ అద్భుతం కాకతీయుల టాలెంట్కి బెస్ట్ ఎగ్జాంపుల్. సో నో డౌట్ సరైన సమాధానం ఆప్షన్ 3 కాకతీయులు. ఇక్కడ ప్రశ్న సంఖ్య 53 మరియు 54 చూడండి. ఎగ్జామినర్లు ఎంత తెలివిగా ఒకే కాన్సెప్ట్ని 2 డిఫరెంట్ యాంగిల్స్లో అడుగుతారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. 53వ ప్రశ్న యాత్రికుడి పేరు అడుగుతే 54వ ప్రశ్న ఆ యాత్రికుడు ఎవరి కాలంలో వచ్చాడు అని అడుగుతోంది. ఇట్స్ లైక్ అ పజిల్. ముందుగా 53వ ప్రశ్నను సాల్వ్ చేద్దాం. రాణి రుద్రమదేవి కాలమున కాకతీయ సామ్రాజ్యమును దర్శించిన యాత్రికుడు ఎవరు? ఆప్షన్స్నొకసారి అబ్జర్వ్ చేస్తే మెగస్తనీస్ ప్రాచీన కాలంలో అంటే మౌర్యుల కాలంలో వచ్చాడు. వాస్కోడిగామా 1498లో వచ్చాడు. ఇక ఫాహ్యానేమో గుప్తుల కాలం నాటి చైనా యాత్రికుడు. సో వీళ్ళెవరికీ కాకతీయుల టైంలైన్తో అసలు సంబంధమే లేదు, ఒక్క మార్కోపోలోకి తప్ప. ఇటలీకి చెందిన మార్కోపోలో 13వ శతాబ్దంలో వచ్చాడు. కాబట్టి ఆప్షన్ 2 పక్కా ఆన్సర్. మనమెంత లాజికల్గా ఆన్సర్ని ఫైండౌట్ చేశామో చూసారా? రైట్. ఇప్పుడు అదే లాజిక్తో 54వ ప్రశ్న చూద్దాం. ఎవరి పాలనాకాలంలో మార్కోపోలో మోటుపల్లిని సందర్శించాడు? ఇది 2013లో వచ్చిన ప్రశ్న. ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం కదా, మార్కోపోలో రుద్రమదేవి కాలంలోనే వచ్చాడని. కాబట్టి ఆప్షన్లలో ఉన్న ప్రారంభ కాకతీయ రాజులైన బేతరాజు, ప్రోలరాజు మరియు రుద్రమదేవి తండ్రి అయిన గణపతిదేవుడు సరైన సమాధానాలు కానే కావు. ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఆప్షన్ 2 రాణి రుద్రమదేవి అనేది 100% కరెక్ట్ ఆన్సర్. ఒక క్వశ్చన్లో నేర్చుకున్న ఫ్యాక్ట్ మరో క్వశ్చన్కి ఎలా ఆన్సర్ ఇస్తోందో కదా. అసలు ఈ స్టోరీ ఏంటో ఒకసారి ఆర్డర్లో చూద్దాం. 13వ శతాబ్దం చివరిలో వెనిస్ యాత్రికుడు మార్కోపోలో కాకతీయుల ఫేమస్ ఓడరేవో అయిన మోటుపల్లికి చేరుకున్నాడు. అక్కడ రాణి రుద్రమదేవి అడ్మినిస్ట్రేషన్ని, ఆమె ధైర్యసాహసాలను చూసి అవాక్కయ్యాడు. ముఖ్యంగా అప్పట్లో మన వాళ్లు చేస్తున్న వస్త్ర మరియు వజ్రాల వ్యాపారాన్ని తన బుక్స్లో భలేగా పొగిడాడు. ఈ ఒక్క సంఘటనతో కాకతీయుల రేంజ్ ఏంటో ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది. ప్రశ్న సంఖ్య 55. కాకతీయుల కాలంలో ఏ మతం ఆధిపత్యంతో ఉంది? ఇది 2012లో అడిగిన క్వశ్చన్. ఆప్షన్స్ 1 బౌద్ధమతం, 2 వైష్ణవమతం, 3 జైనమతం, 4 శైవమతం. ఈ ఆన్సర్ గెస్ చేయాలంటే అప్పటి పరిస్థితులు మనకు కాస్త ఐడియా ఉండాలి. అప్పటి సిచ్యువేషన్ని ఒకసారి గమనిస్తే శాతవాహనులు, ఇక్ష్వాకుల కాలంలో విపరీతంగా ఉన్న బౌద్ధమతం కాకతీయుల నాటికి బాగా తగ్గిపోయింది. స్టార్టింగ్లో కాకతీయులు జైనమతాన్ని సపోర్ట్ చేసినా కూడా తరువాతి కాలంలో మాత్రం శైవమతం విపరీతంగా పాపులర్ అయింది. ముఖ్యంగా కాలాముఖ, పాశుపత శైవ విభాగాలు రాజుల నుండి ఫుల్ సపోర్ట్ పొందాయి. దీనికి బెస్ట్ ప్రూఫ్ ఏంటంటే
కాకతీయులు కట్టించిన 1000 స్తంభాల గుడి అయినా రామప్ప గుడి అయినా అన్నీ అద్భుతమైన శివాలయాలే కదా. సో సింపుల్గా చెప్పాలంటే కాకతీయుల కాలంలో ఆధిపత్యంలో ఉన్న మతం శైవమతం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. ఫైనల్గా మనం ఈ ఎక్స్ప్లెయిన్ ముగింపుకు వచ్చేశాం. ఇక్కడ ఈ కొటేషన్ చూడండి. కాకతీయుల శిలాశాసనాలు మరియు కట్టడాలు నేటికీ వారి ఘన చరిత్రకు సజీవ సాక్ష్యాలు. అబ్సల్యూట్లీ రైట్ కదా. వారు విడిచివెళ్లిన ప్రతి రాతిశిల్పం, ప్రతి శాసనం వెనుక ఒక గొప్ప హిస్టరీ దాగి ఉంది. కేవలం 5 క్వశ్చన్స్ ద్వారా మనం ఎంత పెద్ద చరిత్రను ఎంత లాజికల్గా నేర్చుకున్నామో గమనించారా? అయితే ఇక్కడ మీకు ప్రశ్న. ఇంకా బయటపడని ఇంకెన్ని అద్భుత రహస్యాలు ఆ ప్రాచీన దేవాలయాల శిథిలాల మధ్య దాగి ఉన్నాయో కదా.